క్రీస్తునందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేయుచున్నాను. ఏప్రిల్ నెల 12వ తేదీ 2026. ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా, కీర్తనల గ్రంథము 94వ కీర్తన 19వ చరణం. నా అంతరంగమందు విచారములు హెచ్చగా, నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో ఆయా సమయాలలో మన హృదయములో వేదనలు, బాధలు, మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి, కష్టాలను బట్టి, ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి, అనారోగ్య పరిస్థితులను బట్టి, కారణం ఏదైనా కావచ్చు, గొప్ప బాధ, వేదన, విచారములతో మన హృదయము తలడిల్లిపోతుంది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఆరాధించే దేవుడు ఆదరించువాడై ఉన్నాడు. మన అక్కరలు ఎరిగిన వాడై ఉన్నాడు. మన బాధను అర్థం చేసుకున్నవాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి విచారము ఏదైనా, బాధ ఎంతైనా దేవుని పాదముల చెంత మోకరించి ఆ ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తే, ఆ దేవదేవుడు మన బాధను అర్థం చేసుకుని మన హృదయంలో ఉన్న విచారములన్నిటినీ కొట్టివేసి మనకు నెమ్మదిని అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించటం మానకండి. ప్రభువును అడగటం మానకండి. ఎల్లప్పుడూ ఎడతెగక, విసుకక మనం ప్రార్థన చేస్తూ ఉంటే మన ప్రతి బాధ తీర్చబడి, మన ప్రతి విచారము కొట్టివేయబడి నెమ్మదితో మనము జీవిస్తాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుడమైన తండ్రి, ఆదరణకర్తవైన యేసయ్య, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. అవును తండ్రి. Download ShareChat.